అబ్రహామునకు వాగ్దానం చేసినాడు కదా ఆయన, నీ సంతానమును అభివృద్ధి పరుస్తానన్నాడు. ఆయన సంతానం అదేవిధంగా దావీదుతో ఆయన వాగ్దానం చేసినాడు. ఏంటిది ఆ వాగ్దానము? నీ సింహాసనము ఉండక మానదు అని అన్నాడు కదా. ఆయన సింహాసనం ఉండక మానదు. అందుకనే ఆయన సింహాసనానికి అనుగుణముగా ఉండటానికి కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువారికి జనన విధానం ఏంటిదనంటే, దావీదు వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆయన కదా. దావీదు వంశాన్ని ఎన్నుకున్నాడు. నేను మీకు అర్థం కావడానికి ఈ వాక్య భాగాలని చూపిస్తూ వచ్చినాను. కుమారుని యొక్క ప్రత్యేకత, కుమారుడు ఎందుకు అవసరము, మన ఇంటికి కుమారుడు అవసరమే, ఈ లోకానికి కూడా దేవుడు అవసరమే. ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని రుజువు చేయబడాలి కదా.